ప్రాపర్టీ కొంటున్నారా? కేవలం కరెంట్ సేల్ డీడ్ చూసి మాత్రమే తీసుకుంటున్నారా? లింక్ డాక్యుమెంట్స్ చూడకుండా కొంటే మీరు కొన్న ప్రాపర్టీ మీది కాకుండా పోవచ్చు. ఈ చైన్ ఆఫ్ డాక్యుమెంట్స్ మిస్ అవుతే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ, ఏపీలో ప్రాపర్టీ కొనేటప్పుడు కేవలం పట్టాదారు పాస్బుక్ అండ్ రీసెంట్ డీడ్ సరిపోదు. ఎందుకంటే ఈ 3 ఇంపార్టెంట్ టైటిల్ రూల్స్ గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, 30-year రూల్. మీరు అట్లీస్ట్ 30 years లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేయాలి. సెక్షన్ 90 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం 30 years ప్రాపర్ డాక్యుమెంట్ రికార్డ్ ఉంటేనే టైటిల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ చైన్లో ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా లీగల్ రిస్క్ చాలా ఉంటుంది. నంబర్ 2, లోన్ రిజెక్షన్. మీరు 30 years లింక్ డాక్యుమెంట్ లేకుండా ప్రాపర్టీ కొంటే ఫ్యూచర్లో బ్యాంక్ లోన్కి అప్లై చేసినప్పుడు ప్రాపర్టీ నాట్ వెరిఫైడ్ అండ్ రీజన్ చూపిస్తూ బ్యాంక్ లోన్ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రాపర్టీని మీరు ఫ్యూచర్లో అమ్మడం కూడా చాలా కష్టం. నంబర్ 3, లీగల్ డిస్ప్యూట్స్. ఒకవేళ పాత ఓనర్ కానీ వారి వారసులు కానీ వారికి అమ్మే హక్కు లేదని కోర్టులో కేసు వేస్తే మీరు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో సెల్లర్ ఇచ్చిన జిరాక్స్ కాపీస్ పైన డిపెండ్ అవ్వకుండా మీరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి సర్టిఫైడ్ కాపీస్ అండ్ ఈసీని ఇండిపెండెంట్గా తీయించుకోవడం మ్యాండేటరీ. ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ నచ్చితే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.